दिनयौमिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालः क्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्यावासायाः। రాత్రి పగలు, ఉదయం సాయం సంధ్యలు, శిశిర వసంతాది ఋతువులు క్రమం తప్పకుండా ఒకదాని వెనుక ఒకటిగా వస్తూ పోతూ చక్రంలాగా తిరుగుతూ ఉంటే కాలం వినోదంగా ఆడుకుంటూ ఆయువును హరించుకుపోతుంటే మానవుడు మాత్రం తన ఆశ, కాంక్ష, మమకారాల గూడును విరవకుండా అంటిపెట్టుకొని ఉంటాడు. భగవంతుని సృష్టిలో కాలగమనం అతి అద్భుతమైనది. నియమబద్ధంగా నిర్ణీత క్రమంలో నిర్విరామంగా కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఉషోదయం, పగలు, సాయం సంధ్య, రాత్రి, మళ్ళీ ఉషోదయం, ఈ విధంగానే రోజులు వారాలుగాను, వారాలు నెలలుగాను, నెలలు వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర, మరలా వసంత ఋతువులుగాను, ఋతువుల సంవత్సరాలుగాను మారి మారి కాలచక్రం సాగిపోతూనే ఉంటుంది. దాని గమనాన్ని ఎవరూ అడ్డుకోలేరు. అది ఎవరి కోసమూ ఆగదు. ఈ విధంగా కాలము నటరాజ నృత్యంలాగా లయబద్ధంగా నాట్యం చేసుకుంటూ పోతూ తన పాదాల క్రింద అనేక జీవరాశుల కాలాన్ని అణగదొక్కి హరించి వేస్తుంది. ఇది ప్రకృతి సిద్ధమైన సంహార క్రియ. జన్మదినాలు జరుపుకుంటూ సంతోషిస్తాడు మానవుడు. కానీ ఒక్కొక్క సంవత్సరం గడుస్తుందంటే తన నిష్క్రమణ ద్వారం దగ్గరకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నట్టు గ్రహించుడు. పాపం ఈ లోకంలో ఇంకా 10 కాలాలు ఉంటాను అనుకొని పథకాలు వేస్తుంటాడు. హరతి నిమేషాత్ కాల సర్వం. ఒక్క క్షణంలో సర్వము హరించి చేయడానికి కాలం కాచుకుని ఉంటుందని గుర్తుంచుకోడు. ఈ ఆశాపాశాలను సడలించుకొని ఈ జగన్నాటక రంగస్థలాన్ని విడిచిపెట్టేలోగానే చేయవలసిన సత్కర్మలన్నీ చేసివేయాలి. అమూల్యమైన ఈ మానవ జన్మను క్షుద్రమైన లౌకిక వ్యాపారాల్లో వ్యర్థం చేయరాదు. ఆధ్యాత్మిక చింతనను తర్వాత ఎప్పుడూ తీరికగా చేసుకోవచ్చులే అనుకోరాదు. ఆ మంచి రోజు రాకముందే కాలం మనపై కాలు వేయవచ్చు. అందుచేత నీ ఆశామోహాలు వీడి కర్తవ్యం తెలుసుకొని గమ్యం వైపు సాగిపో అనున్నది ఈ శ్లోకంలోని ఉపదేశం.